ఫ్రెండ్స్, వెల్కమ్ బ్యాక్ టు అవర్ ఛానల్ ఇట్లు మీ శ్రీకాకుళం పిల్ల అండ్ వెల్కమ్ టు మై న్యూ బ్లాగ్. ఇవాల్టి వీడియోలో నా మార్నింగ్ రొటీన్ మీతో షేర్ చేసుకుంటున్నాను. ఆఫ్టర్నూన్ 12 వరకు నేను చేసుకునే పనులు మీతో షేర్ చేసుకుంటున్నాను. మొన్న మార్కెట్కి వెళ్ళినప్పుడు అండి సన్నజాజులు అయితే చాలా ఫ్రెష్గా ఉండాలన్నమాట. ఒక మోర 50 రూపీస్ అన్నారండి. మరి చూసి ఆగలేకపోయాను. సో ఫ్రెష్గా ఉన్నాయి కాబట్టి తీసుకొచ్చేసాను. అండ్ గులాబీ పువ్వులు అలాగే చామంతి పువ్వులు కూడా తీసుకొచ్చాను. మనకి శ్రావణ మాసంకి పోల్చుకుంటే ఇంకా ఇప్పుడైతే పువ్వులు దొరుకుతున్నాయండి, కానీ కొంచెం రేట్ ఎక్కువ అనమాట. మరి మార్కెట్కి వెళ్ళానంటే పువ్వులు చూసి నేను అస్సలు ఆగలేనండి. నాకు పువ్వులు తలలో పెట్టుకునే కంటే ఇలాగ పూజ చేసుకోవడం అంటే నాకు చాలా ఇష్టం. మీలో ఎంతమందికి ఈ హ్యాబిట్ ఉంటే కింద కామెంట్ చేసేయండి. మరి ఈ వీడియో ఒకవేళ మొత్తం చూడండి, స్కిప్ చేయకుండా. నచ్చినట్లయితే లైక్ చేయడం మాత్రం మర్చిపోవద్దు. అలాగే ఫస్ట్ టైం విజిట్ చేస్తున్నారా మన ఛానల్కి, మీరు సబ్స్క్రైబ్ చేసి లైక్ చేస్తే నాకు చాలా సపోర్ట్ దొరుకుతుంది. మన ఛానల్ గ్రో అవ్వడానికి మీ అందరూ కూడా హెల్ప్ చేసినట్టుగా అవుతుందన్నమాట. సో ఇక్కడ చూస్తున్నారు కదా, ఒక మోర తీసుకున్నాను. సో చిన్న మొక్క అయితే ఇలా కట్ చేశాను అనమాట. లక్ష్మీ అమ్మవారికి చిన్నగా అలంకరణ చేసుకుందామని చెప్పేసి. ఇంకా మిగతా అంతా కూడాను స్వామి అమ్మవార్లకి అలంకరణ అయితే చేసేసాను అనమాట. సో చాలా పాజిటివ్గా అనిపిస్తుందండి. అయితే ప్రతిరోజు కూడా నా పూజ రొటీన్ ఇలాగే ఉంటుందండి. 4:30 కల్లా స్టార్ట్ చేసేస్తాను. ఒక ½ అవర్ టు 1 అవర్ టైం తీసుకుంటాను అనమాట. మా అమ్మ ఎప్పుడైతే స్కూల్కి వెళ్ళేదో అసలు టైం దొరికేదే కాదు. అంటే ఏదో దేవుడికి హాయ్ చెప్పేసినలాగా దీపారాధన చేసేసేదాన్నండి. ఇప్పుడైతే ఆఫ్టర్నూన్ అనమాట. 12:30కి తన కాలేజ్ స్టార్ట్ అవుతుంది. ఈ లోపలైతే మార్నింగ్ నేను హ్యాపీగా పూజ చేసుకుంటాను. అలాగే వంట అండ్ బ్రేక్ఫాస్ట్ చేయడం ఇవన్నీ చేయడానికి కొంచెం తాపీగా అంటే టైం దొరుకుతుంది అనమాట. ఇదిగోండి ధూపం కూడా వేసేసాను. ప్రతిరోజు నైవేద్యంలో నేను పాలు అయితే నైవేద్యం పెడతానండి. ఏమైనా ఫ్రూట్స్ తీసుకొచ్చానంటే అవి కూడా పెడతానమాట. ఇదిగోండి గులాబీ పూలు కూడా కొన్ని అయితే నేను అలంకరణ చేశానమాట. మొన్న పూజా మందిరంలో లైట్స్ పాడైపోయాయి కదా, అవి అయితే మళ్ళీ మొన్న బరంపూర్ వెళ్ళినప్పుడు అయితే ఒక అడాప్టర్ తీసుకొచ్చాను. మళ్ళీ పని చేసేయండి. నాకైతే చాలా హ్యాపీ. లేకపోతే దేవుడి గుడి అంతా చీకటిగా ఉంటే నాకు అలవాటు అయిపోయింది లైట్స్ ఉండడం. కాబట్టి ఏదో అంటే బోసిగా ఉండేలాగా అనిపించింది అనమాట. సో పూజా రొటీన్ అయిపోయింది కదండి. ఇప్పుడైతే వంటింట్లోకి వచ్చేసాను. స్టవ్ అంతా ఫస్ట్ క్లీన్ చేసుకుంటానండి ప్రతిరోజు. సో నైట్ ఒక్కొక్కసారి టైం అస్సలు దొరకదు. సో ఇలాగ క్లీనింగ్ చేసినప్పుడు నేను ఆల్మోస్ట్ నైటీ తోటి ఉంటానండి. కాబట్టి నేను ఇక్కడ స్క్రీన్ ప్లేలో కనబడలేదు. అంటే మన కెమెరా ఆన్ చేసినప్పుడు అండి నేను ఏదైనా డ్రెస్ వేసుకుంటేనే మోస్ట్లీ నేను చుడీదార్లే వేసుకుంటానండి. శారీస్ అయితే కొంచెం అంత కంఫర్ట్గా ఫీల్ అవ్వను. సో కట్ చేస్తానండి. పొయ్యి అంతా కూడా క్లీన్ చేసుకున్నాను. నిన్న రైస్ వండినప్పుడు అండి కొంచెం ఆ కుక్కర్ సీటీ నుంచి వాటర్ అంతా పడి స్టవ్ అంతా మెస్సీ అయిపోయిందనమాట. సో ఇక్కడ కట్ చేస్తే స్టవ్ అంతా క్లీన్ చేసుకున్నాను. ఇంకా ముగ్గు వేసుకోలేదండి. ఫస్ట్ అయితే జావ పెట్టేశాను, రాగి జావ. అండ్ అటువైపు అయితే చూస్తున్నారు కదా, ఆవు పాలు అయితే ఫస్ట్ కాగబెట్టేస్తున్నాను. ఇప్పుడు మనకి సీజన్ ఎలాగుందంటే కొంచెం వర్షం పడుతూ గుమాయిస్తూ అసలు క్లైమేట్ అసలు బాగుంటం లేదు కదా. ఇలాంటి టైంలో నేను ఫ్రెష్గా వండే ఫుడ్ తినడానికే నేను ప్రిఫర్ చేస్తానండి ఇంట్లో వాళ్ళందరికీ కూడా. సో కాబట్టి ఇప్పుడు ఏంటంటే చెప్పబోతున్నాను, పాలు మరిగిన తర్వాత ఫస్ట్ అయితే తోడు పెట్టేస్తాను. అందుకే వంట స్టార్ట్ చేసే ముందరైతే పాలు మరిగించేస్తానండి. ఇక్కడ చూస్తున్నారు కదా, రాగి జావ కొంచెం చిక్కబడిపోయింది. కాబట్టి నేనైతే కొంచెం సాల్ట్ అలాగే కొంచెం వాటర్ యాడ్ చేసుకొని మజ్జిగ యాడ్ చేసుకుంటానండి. ఎక్కువగా మీరు నా వీడియోలో మజ్జిగే చూస్తుంటారు, ఎందుకంటే నేను ఆవు పాలే మజ్జిగ తోడుపెట్టేసి అదే యూజ్ చేస్తానండి. అదే హెల్త్ కోసం కూడా చాలా మంచిదని నేను నమ్ముతాను. సో ఇక్కడ చూడండి రాగి జావ అయితే రెడీ అయిపోయింది. సో ఇక్కడ పాలు కూడా మరిగిపోయాయండి. ఒక వెడల్పాటి గిన్నెలో పోసేస్తున్నాను కొంచెం, ఎందుకంటే అలా చేస్తే త్వరగా చల్లారిపోతాయి. అండ్ ఇప్పుడు వర్షాకాలం కదండి, ఎక్కువ చల్లగా ఉన్నప్పుడు మజ్జిగ తోడు పెడితే అస్సలు అది తోడుకోవడం చాలా లేట్ అవుతుందండి. కాబట్టి కొంచెం గోరువెచ్చగా ఉన్నప్పుడే అందులో మజ్జిగ చుక్క వేసేసారంటే చక్కగా తోడుకుంటుందన్నమాట. అండ్ ఇటువైపు అయితే మిగతా పాలంతా కూడాను అంటే ఒక ½ గ్లాసే వస్తాయండి. ఇవైతే అమ్మ కోసం ఉంచేస్తున్నాను. కొంచెం పంచదార కూడా యాడ్ చేశానండి. అమ్మ తాగేసిన తర్వాత అయితే అప్పటికప్పుడు పడిన గిన్నెలన్నీ కూడా నేను తోమేసుకుంటాను అనమాట. తోమిన సీన్ అయితే నేను వీడియోలో ఎక్కువగా నేను యాడ్ చేయనండి, ఎందుకంటే నాకే నచ్చదు. మెయిన్గా ఇంకోటి ఏంటంటే ఎక్కువగా మన వీడియోలో మార్నింగ్ రొటీన్సే నేను పోస్ట్ చేస్తుంటాను. ఎందుకంటే ఆఫ్టర్నూన్ అయితే అంత వర్క్ అయితే నేను ఉండదన్నమాట. నాకు జస్ట్ ఏదో క్లీనింగ్ వరకే ఉంటుంది. ఇంకా అటువైపు గిన్నెలో ఏంటా అని చూస్తున్నారా, నిన్న నైట్ ప్యాకెట్ పాలు కొంచెం మిగిలిపోయాయి అనమాట. అది కూడా కొంచెం గోరువెచ్చగా చేసేసి తోడు పెట్టేశాను అనమాట, పెరుగు పచ్చడి చేద్దామని చెప్పేసి. అండ్ ఈరోజు మా లంచ్లోకి వచ్చేసరికి పెసరపప్పు చేస్తున్నానండి. సో డైరెక్ట్గా కుక్కర్లోనే తాలింపు వేసేసి చేస్తున్నాను అనమాట.
సో ఏదైనా పప్పు వండినప్పుడు అండి నేను ఒక 10 మినిట్స్ వరకు అది నానబెట్టేస్తానండి. సో దట్ మనకి త్వరగా కుక్ అయిపోతుంది, టైం కూడా కలిసి వస్తుంది, అలాగే మనకి గ్యాస్ కూడా సేవ్ అవుతుంది కదా. సో ఇంకా నిన్నైతే కొంచెం గ్రాసరీ కూడా తీసుకొచ్చానండి, అవైతే ఇప్పుడు సర్దుకోవాలి. ఇంకా ఈరోజు బెండకాయ చిరుమళ్ళు చేశానండి, అంటే పుల్ల పెట్టేసి ఫ్రై చేస్తారు చూడండి, అదైతే చాలాసార్లు పోస్ట్ చేసేసాను మన ఛానల్లో, కాబట్టి ఆ రెసిపీ అయితే షేర్ చేయలేదండి. ఇంకా పల్సన్ పులుసు చేశాను, ఇప్పుడు నెక్స్ట్ మీతో షేర్ చేసుకుంటాను. ఇప్పుడైతే ఎలాగో కొంచెం పప్పు ఉడుకుతున్నది అండ్ బెండకాయ ముక్కలు కూడా కట్ చేసేస్తాను, అదైతే కొంచెం పుల్ల పెట్టేసి అటువైపు పెట్టేస్తాను మరో పక్క స్టవ్ మీద. ఇప్పుడైతే గ్రాసరీ తీసుకొచ్చానండి. ఈ వర్షాకాలం ఏంటంటే అంటే ఫస్ట్ మనం తెచ్చుకుంటాం చూడండి గ్రాసరీ అంతా, ఆ తర్వాత నిండుకున్నప్పుడు నేను 1/2 కిలో చెప్పునే పప్పులన్నీ తీసుకొస్తాను. ఇంకా లైక్ విమ్ లిక్విడ్ ఇవన్నీ అంటే బాటిల్ ఒకసారి తీసుకొస్తానండి, మిగతా అంతా ఇలా ప్యాకెట్సే తీసుకొస్తాను అనమాట. మళ్ళీ మనం రీఫిల్ చేసుకోవచ్చు కదా, ఎంతో కొంత మనకి సేవ్ చేసుకుంటే అంటే నేను సేవ్ చేసుకుంటున్నాను అని చెప్పేసి అలాగా ఫీల్ అవుతానన్నమాట. అండ్ ఆయిల్ ప్యాకెట్ ఇవన్నీ కూడా తీసుకొచ్చాను. ఇంకా పప్పుల విషయానికి వస్తానండి, ఎలాగో నెలాఖరు మనకి రాబోతున్నది కాబట్టి ఇలా బల్క్గా ఈ టైంలో అయితే అస్సలు తీసుకోనండి, 1/2 కిలో చెప్పునే తీసుకుంటాను. అయిపోతే బోల్డెన్ షాప్స్ ఉంటాయి కదండి, ఎక్కడో చోట మనం తీసుకోవచ్చు అనమాట. ఎందుకంటే స్టోర్ చేసుకుంటుంటే పురుగులు పట్టేయడం అండ్ వాటి కోసం అయితే నేను చాలా హ్యాక్స్ ట్రై చేశానండి, నాకైతే ఏది వర్కౌట్ అవ్వలేదు. మెయిన్ థింగ్ ఈ వర్షాకాలంలో కావాల్సినంత గ్రాసరీ తెచ్చుకోవడమే నాకైతే ది బెస్ట్ అనిపించింది అనమాట. అండ్ ఇక్కడ చూస్తున్నారు కదా నా చేతిలో ఏంటంటే రబ్బర్ బ్యాండ్స్ అనమాట, ఇవి మీకు తెలిసే ఉంటాయి అనుకుంటాను. ఇంతకు ముందరైతే స్టెప్లర్స్ పెట్టేసేదానండి ఏవైనా లూజ్గా ఉండే గ్రాసరీ ప్యాకెట్స్కి. సో అది ఓపెన్ చేసేటప్పుడు నాకైతే చాలా భయం, ఎందుకంటే ఎక్కడ ఏ ఫుడ్ ఐటమ్స్లో పడిపోయినా మనకి చాలా ప్రమాదం. సో ఇదైతే మనకి కంటికి కనబడుతుంది, కలర్ఫుల్గా ఉంది, అండ్ ఇదైతే ఎయిర్ టైట్గా ఉంటుంది, చాలా నాకు అంటే నచ్చిందనమాట. ఇంతకు ముందర క్లిప్స్ కూడా యూజ్ చేసేదాన్ని, అవైతే చాలా కొంచెం ఉన్నాయండి, ఒక 4-5 ప్యాకెట్స్కి పెట్టినప్పుడు సరే మరి ఇంకెంత కొందాలి అని చెప్పేసి ఈ ప్యాకెట్ 10 రూపీస్ అనమాట. సో ఇవి కూడా చెప్పడానికి వెళ్తే జాగ్రత్తగా, అంటే పిల్లలు ఉన్నారనుకోండి జాగ్రత్తగా యూజ్ చేయాలి. సో మా ఇంట్లో పిల్లలు లేరు కాబట్టి ఇదైతే నాకు చాలా యూస్ఫుల్ అనిపించింది. అండ్ ఆయిల్ కూడా ఫిల్ చేసేస్తున్నానండి, ఆయిల్ ప్యాకెట్ కూడా మళ్ళీ ఫిల్ చేసినప్పుడు బాటిల్ అయితే శుభ్రంగా క్లీన్ చేసుకుంటాను. అండ్ ఫిల్ చేసిన తర్వాత కూడా ఏవైనా సైడ్ బై సైడ్ లీక్ అయి ఉంటే ఒక చిన్న గుడ్డమొక్కతోటి శుభ్రంగా తుడిచేస్తాను అనమాట. ఎలాగో ఈరోజు పెసరపప్పు వండాను కాబట్టి నిమ్మకాయ ఆవకాయ కూడా పెట్టబోతున్నాను. అదేంటి వర్షాకాలం ఆవకాయ ఏంటి అని చెప్పేసి మీకు అనిపించవచ్చు. అవునండి, ఇది ఇన్స్టెంట్గా అయిపోతుంది, ఎండలో ఆరబెట్టే పని కూడా లేదు. ఈ సీజన్లో మనకి నోటికి ఏంటి బాగుండదు అనమాట, ఏది తిన్నా కూడా సహించదు. కాబట్టి ఈ నిమ్మకాయ ఆవకాయ ఒకసారి చేసి పెట్టుకున్నారంటే పెరుగు అన్నట్లకైనా పప్పు అన్నట్లకైనా కూడా చాలా టేస్టీగా ఉంటుందన్నమాట. ఈ రెసిపీ నేను షార్ట్ వీడియోలో పోస్ట్ చేశానండి, ఒకసారి విజిట్ చేయండి. అండ్ ఇక్కడ మరీ ముఖ్యమైన రెసిపీ అండి, ఇదైతే నాకు చాలా ఇష్టం, పల్సన్ పులుసు అనమాట. అయితే రోజును మనం రెగ్యులర్గా రసం పెట్టేస్తూ ఉంటాం. సో రసంలో కూడా చాలా వెరైటీస్ ఉంటాయి కదా. సో దీనికి ఏంటంటే ఎటువంటి పొడి మసాలా అవి ఏంటి అక్కర్లేదండి. సో డైరెక్ట్గా గిన్నెలోనే కొంచెం ఆయిల్ వేసుకొని తాలింపు వేసేసాను. ఇప్పుడైతే 3 వెజిటేబుల్స్ ఉన్నాయన్నమాట ఈరోజు, ఉల్లిపాయ, టమాటా అండ్ బెండకాయ అండి. సో బెండకాయ ముక్కలు అయితే కొంచెం చింతపండు పులుసు ఉడికిన తర్వాత యాడ్ చేశాను, ఎందుకంటే మన అందరికీ తెలిసింది అది కొంచెం జిగురుగా ఉంటుంది కదా. సో ఇవన్నీ కొంచెం ఉడుకుతున్నప్పుడు అండి చింతపండు పులుసు కూడాను శుభ్రంగా ఉడికిపోవాలి, కొంచెం సాల్ట్ అండ్ పసుపు కూడా వేసుకుంటాం. ఇది మరి కొంచెం టేస్టీగా రావాలంటేనండి పప్పు చేసేటప్పుడు ఆ తేట నీరు ఉంటుంది చూడండి, అది యాడ్ చేసుకుంటే ఈ టేస్ట్ మరి ఎక్కడికో వెళ్ళిపోతుందండి. వేడి అన్నట్లో కొంచెం పల్చని పులుసు వేసుకున్నారంటే మరి మనకి పప్పు కూడా అక్కర్లేదనమాట, అంత టేస్టీగా ఉంటుంది. సో కొత్తిమీర అయితే తర్వాత యాడ్ చేసుకుంటున్నానండి, ఎందుకంటే ఇంట్లో లేకుండే తర్వాత తీసుకొచ్చిన తర్వాత మరి కొంచెం కొత్తిమీర వేసాను అనమాట. ఇందులో మనం మిగతా వెజిటేబుల్స్ లైక్ ములంకాళ్ళు, ఆనపకాయ, వంకాయ ఇలాంటివన్నీ కూడా యాడ్ చేసుకోవచ్చు. సో నా దగ్గర ఉన్న వెజిటేబుల్స్ అన్నీ యాడ్ చేసేసాను. లంచ్ కూడా అదిరిపోయింది. ఇక్కడ క్లైమేట్ కూడా అదిరిపోయిందండి, ఎంత చక్కగా వర్షం వచ్చింది కదా. నాకు వర్షం పడుతుంటే అలాగ ఒక కప్పు కాఫీ తాగడం అంటే నాకు చాలా ఇష్టం అనమాట. మీరు వర్షంకి ఎలా ఎంజాయ్ చేస్తారో కామెంట్ చేసేయండి. సో ఇదైతే మధ్యాహ్నం వరకు నేను షూట్ చేసిన వీడియో అనమాట. సో వర్షం పడుతుంది కాబట్టి మిగతా పనులన్నీ పోస్ట్పోన్ చేసేసాను, అంటే ఈవినింగ్ వరకు పోస్ట్పోన్ చేశాను అనమాట. హోప్ మీ అందరికీ ఈ వీడియో అలాగే రెసిపీ నచ్చిందని అనుకుంటున్నాను. నచ్చినట్లయితే లైక్ చేయడం మాత్రం మర్చిపోద్దు, కామెంట్ చేయండి. ఫస్ట్ టైం విజిట్ చేస్తుంటే సబ్స్క్రైబ్ చేసి సపోర్ట్ చేస్తారని కోరుకుంటున్నాను. మరొక మంచి వీడియోతో మీ ముందరికి వస్తాను. టిల్ దెన్ టేక్ కేర్ అండ్ బాయ్ బాయ్.